నమస్తే వెల్కమ్ టు ఏపీ23 న్యూస్. ఇక పిఠాపురంలో జనసేన ఆవిర్భావ 12వ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక మరీ ముఖ్యంగా హిందీ భాష, సనాతన ధర్మం, ఉత్తర భారత్, దక్షిణ భారత్గా విడగొట్టడంపై మాట్లాడారు. భారతదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉత్తర భారత్, దక్షిణ భారత్గా విడగొట్టొద్దు అంటూ తేల్చి చెప్పారు. మనమంతా ఇండియన్లుగా గర్వించాలన్నారు. ఎప్పటికీ ఉత్తర భారత్, దక్షిణ భారత్గా విడిపోతాం అని ఎవరికి వారు మాట్లాడితే ఎలా, అంతా మీ ఇష్టమా అంటూ ప్రశ్నించారు. ఇక తెలంగాణ, ఏపీ విభజన సమయంలో కూడా ఇలాంటి మాటలు చాలా వినిపించాయని గుర్తు చేశారు. హిందీ భాషను వద్దని కొందరు చెప్పడం కరెక్ట్ కాదన్నారు. ఎందుకంటే అఖండ భారతదేశంలో హిందీ మాట్లాడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని, అది అవసరం అన్నారు. మన సినిమాలను ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో విడుదల చేస్తూ అక్కడి డబ్బులు తీసుకుంటున్నప్పుడు హిందీ వద్దంటే కుదరదు అంటూ తేల్చి చెప్పారు. మన అభివృద్ధిలో హిందీ కూడా భాగమే అంటూ తెలిపారు. ఇక సనాతన ధర్మం, సెక్యులరిజం గురించి కూడా మాట్లాడారు. నేను ఇప్పుడేదో కొత్తగా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నానని అనుకుంటున్నారు, కానీ నేను మొదటి నుంచి రామభక్తుడినే. గతంలో రాముడి తల నరికినప్పుడు కూడా నేను మాట్లాడాను. అమ్మవారిని అవమానించినప్పుడు కూడా బయటకు వచ్చి ప్రశ్నించాను. హిందూ దేవుళ్లను తిడుతుంటే కోపం రావద్దంటే ఎలా? పాత బస్తీలో ఒక వ్యక్తి పోలీసులు 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులను చంపేస్తాం అంటే కోపం రాదా అంటూ ప్రశ్నించారు. తిట్టినా సరే కోపం రావద్దంటే ఎలా? ఇదే ఇతర మతాలను తిడితే ఊరుకుంటారా అంటూ అడిగారు. సనాతన ధర్మం జోలికి రావద్దంటూ కూడా హెచ్చరించారు. నిన్న పిఠాపురం జనసేన ఆవిర్భావ 12వ ఆవిర్భావ సభలో అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల గురించి మరింత సమాచారం మా ఏపీ23 న్యూస్ హెడ్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, అంటే పిఠాపురంలో నిన్న జరిగిన జనసేన ఆవిర్భావ 12వ సభలో పవన్ కళ్యాణ్ అయితే కీలక వ్యాఖ్యలు చేశారనే చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా హిందీ భాష గురించి మాట్లాడిన మాటలు, అంటే ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? దీనికి గల కారణం ఏంటి? సుష్మా, నిన్న ఆవిర్భావ సభలో 11వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి కొంత దుమారం రేపుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే రానున్న రోజుల్లో తమిళనాడులో జరగబోతున్నటువంటి ఎన్నికలకి ఆ వేదిక మీద నుంచి మాట్లాడాల్సినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి పిఠాపురంలో, అంటే చిత్రాల్లో జరుగుతున్నటువంటి 11వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడడం కొంత హాస్యాస్పదంగా ఉంది. అంటే అక్కడ జరగబోయేటువంటి ఎన్నికల ప్రచారానికి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారనే అంశాన్ని కూడా పెద్ద ఎత్తున చర్చించుకున్నటువంటి పరిస్థితి. ఇది చాలా వ్యంగ్యంగా కూడా కామెంట్ చేస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం గురించి, అంటే జనసేన పార్టీ పెట్టిన తర్వాత 11 సంవత్సరాలు 11వ ఆవిర్భావం నిర్వహిస్తున్నారు. మరో పక్కన చూస్తే వైసీపీ మీద సవాల్గా తీసుకొని, అంటే పొత్తుల్లోకి వెళ్లే ముందు కూడా వైసీపీని తీవ్రంగా వ్యతిరేకించారు. పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ నుంచి తీవ్రమైనటువంటి మాటల దాడిని ఎదుర్కొన్నారు. అంటే వైసీపీ జనసేనలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, జనసేనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎప్పుడు కూడా వైసీపీ నుంచి ఒక్క కేసు కూడా ఎదుర్కోలేదు, కేసులు ఎక్కడా పెట్టించుకోలేదు. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటల దాడి మాత్రం పెద్ద ఎత్తున వైసీపీ జనసేన మాటల దాడి చేసుకుంటుండేవాళ్ళు. ఇది సోషల్ మీడియాలో చేసుకునేవాళ్ళు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో కూడా వైసీపీ మీద పెద్ద ఎత్తున వైసీపీని టార్గెట్ చేస్తూ మాట్లాడేవాళ్ళు. సేమ్ టైము పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ నుంచి కాపు నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడేవాడు. పవన్ కళ్యాణ్ ఒక సభలో ఒక చెప్పు చూపించి మాట్లాడితే సేమ్ టైం తిరిగి 2 చెప్పులు చూపిస్తూ కూడా వైసీపీలో ఉన్నటువంటి ఒక కాపు నేత మాట్లాడినటువంటి సందర్భాలు చూసాము. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి సందర్భాలు చూస్తూ ఉండడం. సో ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ అదేవిధంగా వీళ్ళు ఎప్పుడు కూడా పూర్తిగా రాజకీయాలంగా సోషల్ మీడియాలో వ్యతిరేకించుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. అయితే నిన్న జరిగినటువంటి చిత్రాడ సభ ఏదైతే ఉందో అది మరొకసారి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని ఏ కోణంలో తీసుకోవాలనేది ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి అర్థం కానటువంటి నేపథ్యంగా కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ అటు హిందీ భాష గురించి మాట్లాడుతున్నారు. అసలు హిందీ భాష సందర్భానికి సంబంధించి, అదేవిధంగా జనసేన నిర్వహిస్తున్నటువంటి 11వ ఆవిర్భావ సభకు సంబంధించినటువంటి ఎక్కడ పొత్తను కుదరలేదు. ఎందుకంటే జనసేన ఆవిర్భవించి 11 సంవత్సరాల తర్వాత 11వ ఆవిర్భావ సభ నిర్వహించుకునే టైంలో ఈ 11 సంవత్సరాలు పార్టీ వ్యవస్థ, పార్టీ పుట్టుక నుంచి పార్టీ వ్యవస్థాగత, అదేవిధంగా విజయకేతనం అని చెప్పని కూడా చెప్పారు. అంటే ఆ పార్టీ రిజిస్టర్ పార్టీ దగ్గర నుంచి ఈరోజు మనం చూసినట్లయితే కనుక పార్టీ టాప్ స్థాయి పార్టీకి వెళ్ళింది. అంటే 100 స్ట్రైక్ రేట్తో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు గెలిచారు, ఎంపీలు గెలిచారు. సో ఇంత
పార్టీ ఇన్ని దశలుగా ఇంత అంటే దశాబ్ద కాలంగా ఇన్ని దశలు దాటుకుంటూ కూడా ముందుకు వచ్చింది. దాని మీద రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున సిద్ధపడి ఉంటారు. పెద్ద ఎత్తున మెసేజ్ ఉండబోతుంది. రానున్న రోజుల్లో జనసేన పార్టీ పెద్ద ఎత్తున అంటే ప్రజల గొంతు కాబోతుంది అనుకుని జన సైనికులందరూ కూడా స్టేజ్ మీద ఉన్నటువంటి చాలామంది నేతలు కూడా హై ఎక్స్పెక్టేషన్స్తో వేదిక చేరుకున్నారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున జనసందేహం కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. సో ఈ జనసందేహం మధ్యలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, నాగబాబు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి ఎక్కడా కూడా సరైనటువంటి అంటే హర్షించదగ్గటువంటి అంశంగా ఎక్కడ కనిపించట్లేదు. అంటే దక్షిణ భారతదేశంలో ఇప్పటికే బీజేపీ చాలా రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభావం చూపిస్తుంది. బీజేపీ భాష దగ్గర నుంచి మొదలుకొని మతం దాకా కూడా పెద్ద ఎత్తున ఏదో ఒక అంశాన్ని ఎప్పటికప్పుడే తీసుకొస్తుంది. ఇప్పటికే ప్రాంతీయ పార్టీలని కేసుల ద్వారా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. అంటే బీజేపీ రూట్ మ్యాప్ తీసుకుంటూ, లేదంటే బీజేపీ వాయిస్ తన గొంతుకు తానైనట్టుగా గతంలో కూడా హిందూ దేవాలయాల సందర్శనకి వెళ్ళిన సందర్భంలో కూడా ఇలాంటి అంశాలని పవన్ కళ్యాణ్ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పవన్ కళ్యాణ్ అప్పట్లో కూడా సనాతన యోధుడిని ప్రకటించుకోవడం కావచ్చు, అదేవిధంగా సనాతన ఇది అంటూ కూడా ఒక గెటప్ తీసుకోవడం, ఆ గెటప్ ద్వారా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి దేవాలయాన్ని సందర్శించడం, ఇవన్నిటిని కూడా కొంతవరకు కూడా మిగతాటువంటి కులాలను కానీ మిగతా ఉన్నటువంటి మతాలని కానీ ఆయన ఎక్కడ తీసుకున్నాడో ఒక పార్టీకి ఉండేటువంటి ఒక అంటే ఒక పార్టీ ప్రథమ నాయకుడైనటువంటి వ్యక్తి లేదా పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి వ్యక్తి విధానాల్లో ఇది ఎంతవరకు కరెక్ట్గా అని చెప్పని పెద్ద ఎత్తున చర్చ నడిచినటువంటి పరిస్థితి. సో ఆ చర్చలు నడుస్తున్న నేపథ్యంలోనే 11వ ఆవిర్భావ సభలో పార్టీ సంస్థాగతకు సంబంధించినటువంటి రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం గురించి మాట్లాడతారనుకున్న నేపథ్యంలో మరొకసారి తుస్సుమనిపించినటువంటి ప్రసంగం చేశారు. ఆ వేదిక మీద నుంచి నాగబాబు అంటే టీడీపీలో ఉన్నటువంటి క్యాడర్గా పనిచేసినటువంటి వ్యక్తుల్ని కించపరుస్తూ నాగబాబు ఒక విధంగా మాట్లాడితే, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా టీడీపీలోనే టీడీపీ నుంచి అంటే కూటమి ప్రభుత్వంలో ఉంటూ కూటమిలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంచి కూటమి ముఖ్యమంత్రిగా ఉంచి కూడా మేము 4 దశాబ్దాల తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలో తీసుకొస్తానంటే కామెంట్ కానీ, రీసెంట్గా నాదెండ్ల మనోహర్ చేసినటువంటి కామెంట్ కానీ, ఇవన్నీ కూడా మరొకసారి ఈ టీడీపీ నేతల్లో కొంచెం ఆగ్రహాన్ని తెప్పించేటువంటి కామెంట్స్ ఏంటంటే కనుక అసందర్భమైనటువంటి సందర్భాన్ని కనుక చిత్రాల్లో జరిగినటువంటి ఏదైతే ఈ 11వ ఆవిర్భావ సభ ఉందో ఆ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఒక దిశానిర్దేశం లేదు, ఒక స్టాండ్ లేదు, ఒక విధానం లేదు. గతంలో చూస్తే హిందీ భాష గురించి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. అప్పుడే మాట్లాడారు, ఇప్పుడే మాట్లాడుతున్నారు అనేది కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ఆయన సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే హిందీ సినిమాల గురించి కావచ్చు, లేదంటే హిందీ భాష గురించి కావచ్చు, లేదంటే హిందీ సిలబస్ గురించి కావచ్చు, లేదంటే హిందీ సబ్జెక్ట్ గురించి కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకి మాతృభాషతో పాటు ఇతర భాషలు ఏవైతే ఉన్నాయో ఆ భాషలు కూడా అవసరమే. ఇటు ఇంటర్నేషనల్గా ఇంగ్లీష్ని ఎలా మనం ప్రేమించి తీసుకుంటున్నామో, ఇంగ్లీష్ మీడియంని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నామో, అదేవిధంగా హిందీ కూడా కొంతవరకు ప్రాధాన్యతను కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇండియా నేషనల్ లాంగ్వేజ్లో హిందీ ఉంది కాబట్టి హిందీని ప్రతి రాష్ట్రంలోనూ కూడా హిందీ మాట్లాడుతున్నారు. పక్కనటువంటి తెలంగాణ రాష్ట్రంకి వెళ్ళినప్పుడు ఒక ఆటో ఎక్కాలన్నా సరే హిందీ మస్ట్ అండ్ షుడ్గా వచ్చి ఉండాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో హిందీనే ప్రధానంగా తీసుకుని రానున్న రోజుల్లో తమిళనాడులో జరగబట్టి ఎన్నికల్ని అక్కడ ఇప్పటికే బీజేపీకి అటున్నటువంటి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఏదైతే ఈ హిందీ ఉద్యమం ఏదైతే ఉందో, లేదంటే హిందీ మధ్య జరుగుతున్నటువంటి పోరాటం, ఆ ఫైటింగ్ ఏదైతే ఉందో అదొకసారి మన ఆంధ్రప్రదేశ్లో, అది కాకుండా చిత్రాళ్ళు అనేటువంటి ఒక చిన్న గ్రామంలో 11వ ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడడం అనేది ఇది హాస్యాస్పదంగానే తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. మరో పక్క నుంచి చూస్తే కనుక సనాతన ధర్మం అనేది ఇప్పుడు రానున్న రోజుల్లో సనాతన ధర్మం అంటే దేశం అంటే ఇక్కడ సెక్యులరిజం అంటున్నారు. ఈ దేశంలో అన్ని భాషలు కావాలంటున్నారు, అన్ని మతాలు కావాలంటున్నారు, అన్ని కులాలు కావాలంటున్నారు. మరో పక్క నుంచి చూస్తే కనుక నేను నా మతం జోలికి వస్తే ఊరుకోనని చెప్పని పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నారు, అసలు పవన్ కళ్యాణ్ని ఎవరు ఫాలో అవుతారనే సందర్భం అంటే పవన్ కళ్యాణ్కైనా ఆ పార్టీకైనా రానున్న రోజుల్లో ఒక స్పష్టత ఉందా లేదా అనేది కూడా అర్థం కానిటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రస్తుతం ఉందా అనేది. ఎందుకంటే ఇటు జనసేనకు సంబంధించినటువంటి ఆవిర్భావ సభకు సంబంధించిన అంశం ఏంటి, ఇటు సనాతన ధర్మం గురించిన సందర్భం అంటే సనాతన సంబంధించినటువంటి వేదిక కాదు, సనాతనం గురించి చర్చించాల్సిన ఆవశ్యకత కూడా ఇప్పుడు అక్కడ లేదు. కానీ సనాతన ధర్మం గురించి మాత్రమే మాట్లాడేటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కాదు. ఎందుకంటే దీనికి బీజేపీ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ నడుస్తూ ఉన్నాడా, లేదంటే సనాతన ధర్మం అనే దాని మీద ప్రస్తావన లేనటువంటి సందర్భం, సెక్యులరిజంలో ఒక మతానికో ఒక కులానికో ప్రాధాన్యత
అమరావతి ఉండాలనేది ఏంటని అనేది అసలు అవకాశం లేనటువంటి అంశం. దీన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు పదే పదే పవన్ కళ్యాణ్ అనేది అర్థం కావట్లేదు. అంతేకాకుండా పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఫైటింగ్కి బీజేపీ, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ దాని మీద దాన్ని ఒక విధి విధానాలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ నేషనల్ లాంగ్వేజ్ని తీసుకురావాలి, జాతీయ లాంగ్వేజ్గా హిందీని తీసుకురావాలి, హిందీ అనేది ప్రాథమికం చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తున్న టైంలో ఆ రాష్ట్రాలు, సౌత్ ఇండియాలో చాలా రాష్ట్రాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది వ్యతిరేకించే సందర్భంలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారనేది కూడా అర్థం కావట్లేదు. ఏదేమైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఏదైతే ఆ చిత్రాల్లో జరిగినటువంటి 11వ ఆవిర్భావ సభ ఏదైతే ప్రసంగం ఉందో ఆ ప్రసంగం పూర్తి స్థాయిగా ఎవరిని ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలను ఎక్కడా కూడా సమర్థించనీయంగా ఉన్నాయా లేదనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడా కూడా మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు ఇవేది కూడా కాదు. ఇండియా ఈజ్ డెమోక్రటిక్ కంట్రీ. అదేవిధంగా ఇక్కడ సెక్యులరిజం ఉంది కాబట్టి ఎవరు దేన్నైనా అవలంబించే పరిస్థితి ఉంది. ఇక్కడ న్యాయస్థానాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది. వీటన్నిటినీ కాదని చెప్పని పార్టీలు ఈ విధంగా వ్యవహారం చేయడం అనేది కూడా రానున్న రోజుల్లో ప్రజలకు ఏం చెప్పబోతున్నారు అనేది కూడా కొంతవరకు ఇదొక $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయేటువంటి అవకాశంగా కూడా ఉంటుంది సుష్మా. రైట్. అయితే ఇక ఉత్తర భారత్, దక్షిణ భారత్గా విడిపోతామా అంటూ కూడా ఒక కామెంట్ అయితే చేయడం జరిగింది. దీని గురించి ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇక్కడ ప్రాంతాల వారిగా విడిపోవడానికి ఇక్కడ ఏమీ లేదు అని చెప్తున్నది. బీహార్లో హిందీ సినిమాల గురించి చెప్పిన, రాజస్థాన్లో ఆ లాంగ్వేజ్లో ఉన్నటువంటి సినిమాల గురించి చెప్పిన, బెంగాలీ కళ్ళగత్తెలు బెంగాలీ గురించి సినిమాల గురించి చెప్పిన, సినిమాలు అనేది ఆ రాష్ట్రంలో ఆ ప్రాంతాన్ని బట్టి వాళ్ళు అక్కడ సినిమాలు తీసుకుంటుంటారు. బాలీవుడ్ సినిమాలు ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అవుతాయంటే లేదు, బాలీవుడ్ సినిమాలు తమిళనాడులో రిలీజ్ అవుతాయంటే లేదు, అదేవిధంగా బాలీవుడ్ సినిమాలు బెంగాల్లో రిలీజ్ అవుతాయంటే లేవు. హిందీ సినిమాలు ప్రధానంగా హిందీ రాష్ట్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే చేస్తారు. అదే కాకుండా హిందీ రాష్ట్రాల్లో బాలీవుడ్ రాష్ట్రం పనిచేసేటువంటి నటీనటులు అంటే హిందీ నటీనటులంతా కూడా ఆ హిందీ సినిమాల్లో మాత్రమే పనిచేస్తుంటారు. బెంగాలీ కావచ్చు, మలయాళం కావచ్చు, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ఇండస్ట్రీ ఆ రాష్ట్రంలో ఆ ప్రాంతం మీద ఆ భాష మీదే సినిమాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్ని భాషా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తెలుగులో ఉన్నటువంటి సినిమా, తెలుగులో తీసిన సినిమా ఈరోజు 5-6 భాషల్లో తర్జుమా చేయబడుతుంది, 5-6 భాషల్లో రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో హిందీ భాషని సినిమాలకి లింక్ పెట్టి తీసుకొచ్చి ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలుగా విడిపోతామా, కలిసి ఉండాలంటే కలిసే ఉండాలి. కానీ ప్రధానంగా భాషే కలిపి ఉంచుతుందా అంటే కాదు. ఇండియన్గా డెమోక్రటిక్ పీపుల్, డెమోక్రటిక్ సెక్యులరిజం పీపుల్ ఇవన్నీ కన్సల్ట్ చేసుకునే ఇక్కడ భారతీయుడు అనేటువంటి భావన ఉన్నటువంటి 145 కోట్ల మందిలోనూ ఉంటుంది తప్ప కేవలం హిందీ రాకపోతే నేను భారతీయుడిని కాదనో, హిందీ రాకపోతే నేను ఉత్తరాది దక్షిణాది వాడిని అయిపోతాననేది ఎక్కడా కూడా ప్రామాణ్యత కాదు. అది ప్రాముఖ్యత లేనటువంటి అంశం. సో దాని ప్రాముఖ్యతగా చూపించాలనుకోవడమే పవన్ కళ్యాణ్ యొక్క ఫెయిల్యూర్గా కూడా చెప్పొచ్చు సుష్మా. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. పిఠాపురంలో నిన్న చిత్రాడలో జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలైతే ఇప్పుడు చర్చనీయాంశంగా మారినాయనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా హిందీ భాష, సనాతన ధర్మం, ఉత్తర భారత్, దక్షిణ భారత్గా విడగొట్టడంపై కూడా ఆయన మాట్లాడారు. ఇక భారతదేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉత్తర భారత్, దక్షిణ భారత్గా విడగొట్టొద్దు అంటే తేల్చి చెప్పిన పరిస్థితి అయితే చూస్తున్నాయి. ఇక మనమంతా ఇండియన్లా గర్వించాలన్నారు. ఎప్పటికీ ఉత్తర భారత్, దక్షిణ భారత్గా విడిపోతామని ఎవరికి వారు మాట్లాడితే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. ఇక తెలంగాణ, ఏపీ విభజన సమయంలో కూడా ఇలాంటి మాటలు చాలా వినిపించాయని ఆయన గుర్తు చేశారు. ఇక హిందీ భాషను వద్దని కొందరు చెప్పడం కరెక్ట్ కాదన్న పరిస్థితులు చూస్తున్నాం. ఇక ఇవే అంశాలు ఇప్పుడైతే చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్.